అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుందని చెప్తున్నా నేను గంటేగా చీల్చి చింతకు కడతా చింతమడకు పోవాల్సి వస్తుంది మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ప్రణాళికల కోసం 30 నెలలు నిరంతరం మీరు నమ్మినా నమ్మకపోయినా 16 నుంచి 18 గంటలు ఏ రోజు అంతకంటే ముందు నేను పడుకోలే, ఒకరోజు సెలవు కూడా తీసుకోవాలి. మీరు మొత్తం తీయండి. డిసెంబర్ 7, 2023 నుంచి ఈనాటి వరకు మీ సోదరుడు ఒక్క రోజైనా సెలవు తీసుకున్నాడా లెక్క కట్టి చూడండి, గంటలు కూడా లెక్క పెట్టండి. ఇప్పుడు ప్రణాళికలు ఒక కొలిక్కి వచ్చినాయి. అది మూసీ కావచ్చు, అది మెట్రో కావచ్చు, అది రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కులగణనలో జనగణనలో కులగణన కావచ్చు, మాదిగా ఉపకులాల వర్గీకరణ కావచ్చు, శాశ్వతమైన సమస్యలను అన్నిటినీ ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా కదా. వయసులో చిన్నవాడినైనా మీ అందరి అనుభవాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నా కదా, నాకు తెలియదు అడిగి తెలుసుకుంటున్నా కదా. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా, కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే. ట్రాఫిక్లోకి పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమన్నా లడ్డు ఉందా? ఏంటికి నేను ఢిల్లీకి ఏంటికి పోతా మీరు చెప్పరు. ఢిల్లీ నేను చూడందా ఇదేం లెప్పికుంటే. అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను చూడండి లేనే నేను చూడండి లే ఏంటికోతానా ఏందుందా ఢిల్లీలో చెప్పురు మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి నిన్ననే మా భట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. 30 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్లు ఆయన పెట్టిన రావణ కాష్టానికి ఈరోజు మనం అందరం బలవుతున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ప్రతి రూపాయి రిజర్వ్ బ్యాంకు నుంచే వాళ్ళు చేసిన అప్పుకు కట్టిన తర్వాత మిగిలినవి మన దగ్గరకు వస్తున్నాయి. అందుకే మీకు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మాట చెప్తే తప్పొద్దు, మాట ఇస్తే చెయ్యాలనే దానికోసం ఒక్కటికి 4 సార్లు అంచనా వేసుకొని సవరించుకొని జాగ్రత్త చేసి ఎట్లా పొదుపు చేయాలా, ఎట్లా మీ సమస్య తీర్చాలా అనేదే తప్ప చెయ్యొద్దన్న ఆలోచన లేదు. మీకు చేయకుండా ఉంటే నేను ఏటికి తీసుకెళ్తా, నేనేం చేసుకుంటా మీరు చెప్పండి. నా జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? నా లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ అయిందా? మీరు చూస్తున్నారు కదా, ఆనాటి నుంచి ఈనాటి వరకు జడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి చూసింది కదా నన్ను. ఈరోజు ముఖ్యమంత్రి అయినా ఏ రోజన్నా నా నడకలో కానీ, నా నడతలో కానీ, నా వ్యవహార శైలిలో కానీ, నా జీవన విధానంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా? బాధ్యత మాత్రమే పెరుగుతూ వచ్చింది. 17 సంవత్సరాలల్లా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. అది గొప్ప బాధ్యత. నిద్రపోయినా కూడా నేను మర్చిపోను. ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటే నిద్రపోతా, ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటే నిద్రలేస్తా నేను. అందుకే ఈరోజు మనం పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. సహకరించండి మిత్రులారా. రోజుకో గంట ఎక్స్ట్రా పని చేద్దాం, ఆదాయాన్ని పెంచుదాం. ఎక్కడెక్కడైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళని నియంత్రిద్దాం. ఆనాడు వాళ్ళ హయంలో ఏ విధంగా అయితే అక్రమార్కులను పెంచి పోషించినరో ఈరోజు ఆ అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుద్ది. ఆ ఆదాయమే మీ జీత భత్యాలు కావచ్చు, మీ బీమా కావచ్చు, మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ పిఆర్సీ కావచ్చు, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటిని అమలు చేయడానికి నేను ఏమీ మీ నుంచి ఆశిస్తలేదు. రోజుకొక గంట అదనంగా పనిచేయండి మిత్రులారా. మార్పు తీసుకొద్దాం ఈ దేశంలోనే. నేను చెప్పిన తెలంగాణ రైజింగ్ 2047లో 2034కి తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి నేను తీసుకెళ్తా. అక్కడి నుంచి 2047 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునేటప్పటికీ తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తుంది అనే ఒక భవిష్యత్ ప్రణాళికలని ఈరోజు మనం రచించుకొని ముందుకు వెళ్తున్నాం. ఇది ఆషామాషి ప్రణాళిక కాదు, ఇది భవిష్యత్తుకు దిక్సూచి. ఇవాళ దిశగా మనం అడుగులు వేస్తున్నాం, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం, ఆ దిశగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం.
శాంతి భద్రతలను కాపాడుతున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, శాంతి భద్రతలు 100% ఉండకపోయినా పెట్టుబడులను ఆకర్షించలేము. పెట్టుబడులు పెట్టేవాళ్ళు రారు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు రాకపోతే మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్నా, రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతి పట్టాలు ఎక్కించాలన్నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047కి దేశంలో $30 ట్రిలియన్ ఎకానమీకి భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తే అందులో 10% కంట్రిబ్యూషన్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఈనాడు దేశ జనాభాలో మనం 2.5% ఉంటే ఈరోజు 5% జీడిపి మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తున్నాం. రేపు ఇదే 2.5%, 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. ఇది నేను ఒక్కడిని కష్టపడితే సాధ్యమయ్యే పని కాదు. మీకందరికీ ముందల నిలబడి ముందుకు తీసుకెళ్తాను. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్ 1గా నిలబెట్టుకోగలుగుతాము. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి అంటే నా ఉద్యోగ సోదరులందరూ నాకు సహకరించాలి. మనందరం కష్టపడితే 100% సాధ్యమవుతుంది. రాజకీయ వ్యవస్థలన్నీ వైఫల్యం చెందినప్పుడు మీరందరిని అడుగు బిగించినాకనే 60 సంవత్సరాల తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణనే సాధించగలిగిన మీరు ఆర్థిక వ్యవస్థను సృష్టించలేరా అని నేను అడుగుతున్నా.